తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మే నెలలో చాలా అదిరిపోయే శుభవార్తలు తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజానీకానికి అందరికీ మనం ఈ వీడియో చేరవేసిన వారిమవుతాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్క యావత్ తెలంగాణ ప్రజలు తెలంగాణ పథకాల్లో భాగమయ్యే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటలకు రేషన్ ఆధార్ కార్డు ఉన్న వారికి కానుకల పంపిణీ రేవంత్ ఈ పద్ధతిలో తీసుకోండి, ఈ కార్డులకు ఇవ్వం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. మీరు ఎండింగ్ వరకు చూడడం వల్లనే ఈ వీడియో అనేది క్లారిటీగా అర్థం కాబోతుంది. ముఖ్యంగా రైతు బంధుకు సంబంధించి చాలా మంది రైతన్నలు కామెంట్ రూపంలో మెసేజ్ చేస్తున్నారు. రైతు బంధు మే 9 వరకు రిలీజ్ అవుతుందని చెప్పారు కదా, ఈరోజు మే 8, మరి రేపటి వరకు ఇంకా అవుద్దా, ఈ రోజు కూడా జమ కాలేదు అంటే దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆపేయడం జరిగింది. అంటే నిజానికైతే ఇప్పుడు మనకు రాష్ట్రంలో రైతు బంధు నిధుల పంపిణీ జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఒక లెటర్ రాయాలి. మా రైతన్నలకు 50 నుంచి 100 ఎకరాల వారికి వీళ్ళందరికీ ఎకరానికి 5,000 చొప్పున రైతు బంధు జమ చేస్తామని మేము ముందే హామీ ఇచ్చాము. అనివార్య కారణాల వల్ల వెయ్యలేదు. ఇప్పుడు రైతన్నలకు ఇబ్బందుల పరిస్థితులు ఉన్నాయి. కావున మేమందరం జమ చేయాలనుకుంటున్నామని ఒక నోట్ అనేది రాసి పంపాలి. రాసి పంపితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చి సిగ్నేచర్ ఇస్తే జమ అయ్యేది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఎలాంటి సంప్రదింపులు చేయకుండా సీఎం రేవంత్ అన్న సభల్లో ప్రసంగించడం ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించడం జరిగింది. రైతు బంధుకు సంబంధించి జూన్ 5న ఎన్నికల కోడ్ ఎత్తివేసిన తర్వాత రైతు బంధు నిధులు విడుదల చేయండి. అప్పటి వరకు రైతు బంధుకు సంబంధించిన నిధులను విడుదల చేసేది లేదు. ఇష్టానుసారంగా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అని సీఎంకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆంక్షలను విధించడం జరిగింది. మరి ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఒక చిన్న డౌట్ అనేది రావచ్చు. మరి ఆసరా పింఛన్లకు సంబంధించి కూడా మే నెల ఆసరా పింఛన్లు కూడా ఇదే విధంగా అవుతుందా, మరి మే నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనేది ఉండదా అని చాలా మందికి సందిగ్ధత నెలకొన్న వారికి ఒక క్లారిఫికేషన్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆల్రెడీ పింఛన్లకు సంబంధించిన ఫైల్స్ ఆల్రెడీ వెళ్ళాయి. ఎందుకంటే పక్క రాష్ట్రమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆసరా పింఛన్ల కొరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చి ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకుంది ఆసరా పింఛన్లకు. కానీ ఇంకా మే నెల ఆసరా పింఛన్లు జమ కాకపోవడానికి గల కారణం ఈ మే నెల ఆసరా పింఛన్లు ఆంధ్రప్రదేశ్ వారిలాగా బ్యాంకుల్లో జమ చేయాలా, లేకపోతే తెలంగాణ వారిలాగా పోస్ట్ ఆఫీస్లో ఇవ్వాలనే ఒక సందిగ్ధత నెలకొన్న తరుణంలో ఈ నెల పంపిణీ కార్యక్రమం కొద్దిగా ఆలస్యం అయితే అయింది. అంతేమించి ఏ విధమైన సమాచారం అయితే లేదు. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి మీ అందరికీ దీనికి సంబంధించిన వివరాలు అయితే అర్థమవుతుంది. ఇక మనకు ఈ మే నెల రేషన్ బియ్యంలో, రేషన్ కార్డు ఉన్న వారికి మే నెల రేషన్ బియ్యంలో గోధుమలు, పప్పులు, చక్కెరలు ఇవన్నీ ఇస్తున్నారు కదా, ఇవన్నీ తీసుకోండి. అదేవిధంగా జూన్ మాసానికి సంబంధించి ఎవరి దగ్గర అయితే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళందరికీ 8 కిలోల చొప్పున రేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం గరీబీ కళ్యాణ్ యోజన పథకం కింద ఇవ్వాలనే యోచనలో ఉంది. జూన్ 1వ తారీఖు నుంచి పంపిణీ చేసే రేషన్ బియ్యంలో పప్పులు, చక్కెర, సబ్బులు, అదేవిధంగా నిత్యావసర సరుకులు, అదేవిధంగా రేషన్ బియ్యం కూడా పంపిణీ కార్యక్రమం అయితే జరగబోతా ఉంది. వీడియో నచ్చితే ప్రతి ఒక్క శ్రేయోభిలాషులు, మిత్రులు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆసరా పింఛన్లు ఇదివరకే చాలా జిల్లాలో జమ అవుతున్నాయని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.
చాలా మంది చెప్తున్నారు. అది నిజమా కాదా అనేది తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీది ఫలానా డిస్ట్రిక్ట్ మీకు జమ అవుతున్నాయి అవ్వట్లేదని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మాకు ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది. మేము కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.